వెల్కమ్ టు ఏబిటీవీ న్యూస్. జేబీ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలో సోమేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమీక్షా సమావేశం పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్. ఏప్రిల్ 27 తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉంటున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వెనుకడుగు వేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. నేడు మళ్ళా మంత్రిగా మేము మీ ముందు ఉంటాము అంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓకే. ఘోర రోడ్డు ప్రమాదం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఘటన. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును వెనుక నుండి ఢీకొట్టిన లారీ. ప్రమాద సమయంలో కారులో 3 యువకులు, స్పాట్లోనే 2 యువకుల మృతి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభ ఏర్పాటు చేసిన చేనేత మగ్గం నేసిన రేవంత్ రెడ్డి. ఇన్ని ఏళ్లలో మొదటిసారి మా పొలాలు ఎండిపోయాయి. పుస్తక తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాము. మందు తాగి చావడం మాకు తప్ప వేరే మార్గం లేదు. రైతులను ఆదుకుంటూ అన్నాడు. రైతులను నట్టేట ముంచుతున్నాడు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయంటూ కంటతడి పెడుతున్న రైతులు. కనకమ్మ ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఆదిలాబాద్ రూరల్ జిందాపూర్ ఎక్స్ రోడ్లో సమీపంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. కాంగ్రెస్లో కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మంత్రి ఉత్తమ్తో మాట్లాడిన ఏఐసిసి పెద్దలు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్. కాసేపట్లో హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్న మీనాక్షి నటరాజన్. ఏపీఐకి 1 సీటు ఇచ్చే అవకాశం. మిగిలిన 3 సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాలు కూర్చు. ఎస్సీ ఎస్టీ ఒక్కొక్కటికి, బీసీ లేదా ఓబీసీ సీట్లు కేటాయించే అవకాశం. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ల పేర్లు పరిశీలన. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలన. ఓసీ కోటాలో జట్టి కుసుమకుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీలో ఛాన్స్. కార్పొరేషన్ చైర్మన్గా పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లే అంటున్నారు. హైదరాబాద్. ఓకే. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత
కొత్త పరిణామాలు తెర మీదకు వస్తాయి. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ కీలక భేటీ. ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకోబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావడంతో ఇప్పుడు కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు అధికార విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలతో స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు నిర్దేశం చేయనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా టెన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా